ఈరోజు ఈవినింగ్ స్నాక్ అయితే మా పిల్లలకి ఎగ్ నూడిల్స్ చేశానండి. ముందుగా వాటర్ బాయిల్ చేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి దాంట్లో నూడిల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ నూడిల్స్ గోధుమతో తయారు చేసినవండి, మైదాతో చేసినవి కాదు. ఇంకా ఇవి ఉడికేటప్పుడు మధ్యలో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేస్తే కొద్దిగా అంటకుండా ఉంటాయండి. ఇంకా మనం నూడిల్స్ ఉడికాయా లేదా అనేది ఇలా విరిచి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉడికాక అది వాటర్ అంతా వంపేసి దాంట్లో కొద్దిగా చల్లని నీళ్ళు యాడ్ చేసుకుంటే నూడిల్స్ అనేవి ముద్దగట్టకుండా అలా విడివిడిగా ఉంటాయండి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని దాంట్లో 2 గుడ్లు అయితే బ్రేక్ చేసి వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అవి చిన్న చిన్న ముక్కలుగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక ఈ నూడిల్స్ అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఎగ్ నూడిల్స్ చేసేటప్పుడు నూడిల్స్ క్వాంటిటీ బట్టి ఎగ్స్ వేసుకోవాలండి. నేను ఒక ప్యాకెట్ వేసాను, అందుకే 2 ఎగ్స్ యాడ్ చేశాను. ఇంకా దీంట్లో సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ దానికి తగినంత యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్, అలాగే చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొద్దిగా స్వీట్ కావాలి అనుకుంటే టమాటా కచప్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, సింపుల్ గా ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయి టేస్ట్ అయితే అదిరిపోయిందండి.